జై శ్రీమన్నారాయణ శ్రీనివాస గోవింద గోవింద గోవింద. వీడు అన్వేషణ ఛానల్ ఒకడు చాలా అతిగా మాట్లాడినాడు. మామూలుగా మాట్లాడలే, చాలా అతిగా మాట్లాడినాడు. గరకపాటి ఆ పెద్ద ఆయనకి నోటికొచ్చినట్టు మాట్లాడాడు. అదే కాకుండా ఆడోళ్ళ విషయాన్ని గురించి కూడా చాలా అతిగా మాట్లాడినాడు. వాడికి ఏదన్నా మోజు ఉంటే వాడేదో పోయి తీర్చుకొని బయట ఎక్కడన్నా జనాల్ని ఇట్లుండాలా అట్లుండాలని చెప్పే అంత స్థాయి వంది కాదు. ఛానల్ పెట్టినంత మాత్రాన ఏదో చేసేస్తాం పొడిసేస్తామంటే అది సాధ్యం కాదు. నలుగురికి ఉపయోగపడేటువంటి పనులు చేయాలి. ఏదన్నా చేస్తే వాళ్ళననేది వీళ్ళననేది అనవసర విషయాల్లో జోక్యం చేసుకుంటే చెడిపోతారు. ఎవరైనా కొద్దిగా భయము దిగులు పెట్టుకొని ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుంటే ప్రయోజనం ఉంటుంది. నోటికి వచ్చినట్టు మాట్లాడేది, అంత పెద్ద ఆయనతో నీకు మాటలేంటి అవసరమా? ప్రయోజనం ఏంది? నీకు ఏమొస్తుంది? నలుగురికి శబాష్ అనిపించుకునే దానికోసమా ఇవన్నీ చేసేటివి? ఇవన్నీ చేయొద్దు, దయచేసి మానేసుకోండి కొద్దిగా. ఇది ఎవరో మాట్లాడే వాళ్ళు మాట్లాడుకుంటారు, పెద్దోళ్ళు వాళ్ళు మాట్లాడుతుంటారు కాబట్టి మేమేం మాట్లాడుకోకుండా ఊరికే ఉన్నాం. ఇప్పుడు శివాజీ ఏదో ఒక మాట అన్నాడు, ఇట్లుండాలా లేడీస్ అనేసి. దాని గురించి అంత బిరినా మేము దాని గురించి ఇది చేయాలనేసి ఉంటే దానికి తగ్గట్టుగా ఎవరో చెప్పేవాళ్ళు చెప్తున్నారు, దానికి ఊరికే ఉన్నాం. ఏమని చెప్పినాడు? గౌరవంగా ఆడోళ్ళు చీరలు కట్టుకోండి, పద్ధతిగా ఉండండి, లక్షణంగా ఉండండి, మన పద్ధతి ఇది, మన సాంప్రదాయం ఇది, ఆడోళ్ళకి కొద్దిగా ఉండాల్సిన విధానం ఇది, దీని నుంచి మీకు గౌరవం పెరుగుతుంది అని చెప్పినాడు. దాని నుంచి ఏదో చెప్పేవాళ్ళు చెప్తున్నారు. వీనికి ఎందుకు? అన్వేషణ ఛానల్లోనికి ఎందుకు అవసరమా ఇవన్నీ? నోరు కొద్దిగా అద్దులో పెట్టుకొని ఏదన్నా మాట్లాడి చేస్తే ప్రయోజనం ఉంటుంది. హిందూ సాంప్రదాయాలకు ఎక్కడ కూడా దెబ్బతీసే విధానంగా ప్రయత్నాలు చేయొద్దండి దయచేసి. మీదేదో పనులుంటే మీరు చూసుకోండి, చేసుకోండి. ఒక్కరి విషయాన్ని గురించి అవసరం లేదు. ఎలా బతకాలి, ఎలా జీవించాలనేది ఏదో తెలిసిన వాళ్ళు చెప్తారు, దాని గురించి ఆలోచన చేయాలి. కానీ నాకేదో పెద్ద ఛానల్ ఉంది, నేను అట్లు చేస్తా ఇట్లు చేస్తా అంటే బొట్టుకు పనికి రాకుండా అయిపోతావు నువ్వు. దయచేసి అర్థం చేసుకో. ప్రతి ఒక్కరు ఇట్లా విషయాన్ని తెలుసుకొని నలుగురికి తెలియచేయండి. ఆంధ్ర దాసప్ప ప్రతి ఒక్కరు బాగా చల్లగా ఉండండి. జై శ్రీమన్నారాయణ. గోవింద గోవింద గోవింద.